చెరువులో 2 కొంగలు, ఒక తాబేలు ఉండేవి. అయితే ఒక సంవత్సరం వర్షాలు పడకపోవడం వల్ల ఆ చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి. కొంగలు 2 ఒకరోజు ఎగురుకుంటూ కొత్త చెరువును వెతుక్కుందామని బయలుదేరాయి. కొత్త చెరువును చూశాయి. అందులో నీళ్లు చాలా కనిపించాయి. అక్కడ చుట్టూరా పచ్చగా ఉంది. చెరువులో బోలెడన్ని కప్పలు, పీతలు, చేపలు అలా ఎన్నో ఉన్నాయి. వాటిని చూసి కొంగలు కూడా అక్కడ పా పాత చెరువు నుండి పెట్టాబేడా చదురుకొని కొత్త చెరువుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఈ విషయం చర్చించుకుంటున్నప్పుడు పక్కనే కూర్చున్న తాబేలు వింటుంది. "మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళండి. నేను మీతో పాటు వస్తాను. ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేనని" బ్రతిమిలాడింది. కొంగలు జాలిపడి తాబేలుని తీసుకొని వెళ్ళడానికని ఒప్పుకున్నాయి. కానీ ఎలా? తాబేలు ఎగరలేదు. అలాగని నడుచుకుంటూ కూడా వెళ్ళలేదు. తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా! పోనీ మోసుకువెళ్దామంటే తాబేలు కొంగ వీపు మీదకి ఎక్కలేదు. చివరికి ఒక ఐడియా వచ్చింది. తాబేలుకు ఒక కర్ర ఇచ్చి నోటితో పట్టుకుంటే అవి 2 వైపులా తలతో కొంగను పట్టుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. తాబేలుకు చాలా ఉత్తేజం అనిపించింది. అయితే మరునాడు బయలుదేరే ముందు "ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నోరు తెరవకూడదు. గట్టిగా నోటితో కర్రను పట్టుకోవాలి" అని కొంగలు తాబేలును హెచ్చరించాయి. తాబేలు దీర్ఘంగా తల ఊపింది. ఇక మరునాడు తెల్లవారగానే అనుకున్న ప్రకారమే కొంగలు 2 మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలుపెట్టాయి. తాబేలు మొదట్లో బాగానే కర్రను గట్టిగా పట్టుకుంది. కానీ కొంచెం సేపు ఎగిరాక కింద భూమి మీద పిల్లలు ఏదో వింతగా చూస్తున్నారు. ఇదేదో దృశ్యాన్ని అని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించిన తాబేలు కొంగలకు మన గురించే వారు మాట్లాడుకుంటున్నారని చెప్దామని నోరు తెరిచింది. ఇంకేముంది, దమ్మున కింద పడింది. దానివల్ల అదే తన ప్రాణాలే కోల్పోయింది. మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఇటువంటి వారు మన మంచికి ఏదైనా చెప్తే అది మనం పరిగణలోకి తీసుకొని సమకూలకంగా అనుసరించాలి. లేకపోతే మనమే ప్రమాదంలో పడతాము. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.